నేను నా పిల్లలు మా పెట్టుబడిని S2S ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. S2S ఇన్ఫ్రాకాన్. పురుషోత్తముడు ఈ మూవీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను మొత్తం తెలుగు ప్రజలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. మొదటి మూవీ అయిన తర్వాత కూడా మేము ఇంత గొప్పగా చేయగలుగుతామని ఊహించుకోలేదు నేను. అయితే కలెక్షన్స్ ఎంత బాగా వచ్చినాయి అంటే ఈరోజు ఇంకా 80 థియేటర్లు ఈరోజు ఇంకా ఎక్స్ట్రా పెంచాము మనం. అంటే ఇది నిజంగా అంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మేకింగ్లో మాకు సహకరించిన ప్రతి టెక్నీషియన్స్, స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ థ్యాంక్స్. అందరికీ నేను కృతజ్ఞతలు ఉండి ఉంటాను. థ్యాంక్స్ అండి. ఈ మూవీ మొత్తం ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఒక వాల్యూస్తో కలిపి వాళ్ళది ఎలా ఎదగాలి అని చూపించాలనుకుంటున్నారంటే వాళ్ళు ఈ మూవీ నెట్టి పరిస్థితిలో చూపడాలి. వాళ్ళందరూ ఇంకా ఎలాగైతే ఇప్పుడు ఎంకరేజ్ ఇస్తున్నారో ఇంకా ఇది ఇంకా పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలని, బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే అమ్ము క్యారెక్టర్ అండ్ రామ్ సార్ చాలా మంచిగా క్రియేట్ చేశారు నాకు. అండ్ చాలా నేర్పించారు. నాకు ముందు ఏం రాదు, యాక్టింగ్ నేను నేర్చుకోలేదు. సో వన్ ఇయర్ మంచిగా నేర్పించిన తర్వాత నేను స్క్రీన్ పైన నాకు చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా నేర్పించారు. అండ్ రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మా టీంకి కూడా, సుభాష్ సార్కి కూడా థ్యాంక్ యూ. మంచిగా డాన్స్ నేర్పించారు. అండ్ విందా సార్ చాలా బాగా చూపెట్టారు. అండ్ గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ 2 సాంగ్స్ నా పైన ఉన్నాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాదు, మీరు అన్నారు తెలుగు ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అలాగే మీరు అన్నారు నాకు యాక్టింగ్ నేర్చుకోకపోయినా కూడా ఈ సినిమా చేశానని. కానీ ఏ రివ్యూ కూడా మీకు యాక్టింగ్ రాలేదనేది మాత్రం ఎవరు చెప్పలే. అవును, నేర్పించారు కదా, వర్క్షాప్ చేశాను. అండ్ రాజ్తరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ప్రవీణ్ గారు కూడా ఒక్కొక్కటి మైన్యూట్ థింగ్స్ చెప్పారు. అందరు కలిసి క్రియేట్ చేశారు నాకు. సో అందరూ కలిసి ఎఫర్ట్స్ నా పైన పెట్టారు ఎఫర్ట్స్. అండ్ అందరూ తెలుగు ఆడియన్స్ నాకు చాలా అంటే చాలా అమ్ము అని పిలుస్తున్నారు బయట. అండ్ తెలుగు నేర్చుకున్నాను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. అండ్ చాలా మందికి ట్యాగ్ చేస్తున్నారు, తెలుగు నేర్చుకోండి, హాసిని దగ్గర తెలుగు నేర్చుకోండి. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నిజంగా తెలుగు నేర్చుకున్నందుకు అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఇంత నేర్చుకొని వచ్చాను. అండ్ అందరూ చాలా లైక్ చేస్తున్నారు, దానిపైన లవ్ చేస్తున్నారు. అండ్ అందరు ఎవరెవరు ఈ సినిమా చూడలేదో ప్లీజ్ తప్పకుండా చూడాలి. ఎక్కడ కూడా మీకు ఎంబారసింగ్ మూమెంట్ రాదు. కూర్చున్నా కూడా మీరు అందరితో అంటే తాతయ్యతో చూడొచ్చు, ఫాదర్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు నా ఫస్ట్ ఫిల్మ్ అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అందరు మెసేజ్లు పెట్టేస్తున్నారు నాకు. హాసిని చాలా చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అన్ని తెలుగు వర్డ్సే వచ్చేస్తున్నాయి. నేను ఇంట్లో కూడా అందరికీ హలో ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నా అయితే. సో అంత ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. అంటే ఇది నిజంగా మాటల్లో చెప్పలేని ఆనందం. ఇది నా 3వ సినిమా. చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ఫిల్మ్ని ఇంత గ్రాండ్గా థియేటర్స్లోకి తీసుకొచ్చి అందరి రెస్పాన్స్ని అడిగి కనుక్కోవడం అనేది చాలా ఉత్కంఠతో కూడుకున్న టైం ఇది. కానీ ఇంత పెద్ద సక్సెస్ని నిజంగా అసలు ఊహించలేదు. నేను ఒక్కరోజు ఒక 100-150 కాల్స్ మాట్లాడటం జరిగింది. ఆ కాల్స్ తీసుకోలేక ఫీవర్ వచ్చేసేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2-3 సెలైన్లు ఎక్కించుకొని ఆనందాన్ని ఇట్స్ లైక్ హ్యాపీ ఫీవర్. చాలా అందంగా ఉందండి. త్రూ అవుట్ నేను నాకు ఒక అంటే క్రిటికల్గా తీసుకున్నా, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ని పక్కన పెట్టి క్రిటికల్గా తీసుకున్నా కూడా రివ్యూస్ కానివ్వండి మొత్తం అంతా 2.5, 3.5 యునానిమస్లీ ఇంత పెద్ద మంచి రిపోర్ట్ రావడం నిజంగా మేము అందరం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి మేము థియేటర్స్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంత మంచి సినిమా చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మాకు మహిళల దగ్గర నుంచి వచ్చిన స్పందన అయితే అమోఘం అండి. కొన్ని సీన్స్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా చెప్పడం మాకు చాలా ఆనందం వేసింది. థియేటర్లో 20-30 చోట్ల
విజిల్స్, చప్పట్లు అవన్నీ చూసి నిజంగా ఇదంతా కల్లాగా అనిపించింది నాకు నిన్న. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మీ అందరికీ శిరసోయించి నమస్కారం తెలుపుతున్నాను. అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, కడుపు నిండా నవ్వుకొని చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడొచ్చు. గుండెల నిండా ఇమోషన్, ఆ బాధ మీరు అదంతా బయటికి ఎక్స్ప్రెస్ చేసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. కళ్ళ నిండా పెద్ద యాక్టర్స్ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా రోజులైందా మీరు పురుషోత్తముడు చూడాలి. ఇది ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు వస్తున్న ట్రెండ్గా కొంచెం డిఫరెంట్గా ఈ థ్రిల్లర్స్, ఈ యాక్షన్, ఈ దీంట్లోంచి ప్రశాంతంగా ఒక మంచి సినిమాని, భావోద్వేగాలు నిండిన సినిమాని, ఫైనెస్ట్ యాక్టర్స్ అందిస్తున్న పర్ఫార్మెన్స్ని, బ్యూటిఫుల్ మ్యూజిక్ని, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, సూపర్ ఎడిట్ కట్ని, మంచి కెమెరా విజువల్స్ని, ఇవన్నీ కలగలిపి చేసిన సినిమా అండి. నా సినిమా అని కాదు, ఇది నేను రివ్యూస్ చూసి కొంతమంది దగ్గర నుంచి తీసుకుని మీకు చెప్తుంది ఏంటి అంటే, ఈ తరుణంలో, ఈ ఏజ్లో వచ్చిన వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండి. చిన్న సినిమాని కూడా ఇంత పెద్ద సక్సెస్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ, మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నది ఏంటి అంటే, చాలా బాగా షో బై షో పెరుగుతూ వెళ్ళిందండి. మేము కూడా ఊహించలేదని. ఇది ఇంకా థియేటర్స్ పెంచడం జరిగింది. మంచి స్పందన వస్తూ ఉంది. ఈ సినిమాని మీరు కుటుంబం అంతా, ఇంటిలిపాది అందరూ వెళ్ళండి. ఇంట్లో మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళండి, అమ్మా నాన్న తీసుకెళ్ళండి, భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఫ్రెండ్స్తో చూడండి. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మీకు ఎంతో బాగా నచ్చే అంశాలన్నీ దీంట్లో కష్టపడి అందరం చాలా అన్ని మిళితం చేసిన ఒక ఫుల్ మీన్స్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ అనేది అదైతే నేను క్లియర్ చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సహకరించిన ప్రొడ్యూసర్సు, యాక్టర్సు, దీనికి ఎంతో సహకరించి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. నేను మెన్షన్ చేయని ఈ సినిమా భాగంలో పాత్ర వహించిన మా బ్రదర్ పీజీ విందా గారు, ఆయన మాతో పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్ విజువల్స్తో ఇంత గ్రాండ్యూర్గా సినిమాని తీసుకోవడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన మార్తాంగి వెంకటేష్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఇలాంటి ఫిల్మ్ని చాలా నీట్గా ఎక్కడ ఏది రావాలి, ఎక్కడ పేస్ తగ్గకూడదు, మాకు యునానిమస్గా వినిపించిందంటే 1 minute కూడా బోర్ కొట్టలేదండి అని చెప్పంటాం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళటం చాలా కత్తి మీద సాము, చాలా పెద్ద ఛాలెంజ్ అండి. లక్కీగా మాకు ఉన్న ఆర్టిస్టులు బాగా తెలుగు వాళ్ళకి తెలిసిన ఆర్టిస్టులు అవడం వల్ల వాళ్ళ మధ్యలో టైంకి రావడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ తాకట్టుకోవడంతో ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మంచి పాటలు, సుభాష్ కొరియోగ్రఫీ చేసిన బ్యూటిఫుల్, మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మీ అందరు పడిన కష్టం నేను, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రొడ్యూసర్ గారితో సహా మిగతా కెమెరా డిపార్ట్మెంటు, లైటింగ్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఒక చిన్న లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వరకు ఎంతోమంది అందరూ నిబద్ధతతో, ప్రేమతో, మనస వాచ పనిచేశారండి. ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఇంకోసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఈ సినిమాని మీరు, మా సినిమా కాబట్టి నేను చూడమని చెప్పడానికి కన్నా ముందల మీరు ఇదంతా అందరూ ఫ్యామిలీతో చూసి ఒక మంచి అనుభూతి చాలా రోజుల వరకు మీ గుండెల్లో నింపుకుంటారు. ఒకసారి తప్పకుండా ఇది థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీని ఎంటర్టైనింగ్ వేలో బాగా చెప్పగలిగిండ్రు అన్నది ఆడియన్స్ లోపల, అంటే అక్కడ ఉన్న రివ్యూవర్స్ కానీ లేదా తర్వాత అందరూ కానీ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అది బాగా అనిపించింది. అండ్ ఇనిషియల్గా రామ్ నాకు నరేట్ చేసినప్పుడు మంచి సెన్సిబుల్ పాయింట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ రిలవెంటెడ్ టు ఫార్మర్స్. ఒక కడియం, ఒక విలేజ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్కి సంబంధించిన కథ. అండ్ ఇలాంటి, అంటే గతంలో మనం ఇలాంటి కథలు చూసినప్పటికీ ఇది ఆయన ఓన్ ఎక్స్ప్రెషన్లో ఒక జానర్లో అనుకున్న కథ బాగా అనిపించింది. అండ్ రమేష్ గారు అన్కాంప్రమైజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. ఆయన ఫెయిత్ కానీ, ట్రస్ట్ కానీ డైరెక్టర్ పైన, టీమ్ పైన, ఇట్ వాజ్ రియలీ ఇన్క్రెడిబుల్ సార్. అండ్ యూ సపోర్టెడ్ ఫర్ ద ఎంటైర్ ప్రొడక్షన్. అండ్ హ్యాపీగా అట్లనే నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఐ థింక్ ఫర్ హిమ్ ఐ వాజ్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ బీ సక్సెస్ఫుల్ అన్నది. అది సక్సెస్ని చూసినప్పుడు వాజ్ రియలీ హ్యాపీ. అండ్ రామ్ ఈజ్ ఇన్క్రెడిబుల్ టాలెంట్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ హిమ్ హగ్ ఫర్ ద సక్సెస్. అండ్ వి యాంటిసిపేటెడ్ ఇది. అండ్ రియల్లీ బాగుంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే మేబీ సీజన్ వల్ల
మాన్సూన్ వల్ల ఐ థింక్ ద వాకింగ్స్ ఒకసారి చూసిన వాళ్ళైతే డిసప్పాయింట్ గారు. సో యూ బెటర్ వాచ్ ద ఫిలిం ఆన్ ద స్క్రీన్. యూ విల్ బి డెఫినెట్లీ ఎంటర్టైన్ అండ్ యూ విల్ గెట్ దట్ హార్ట్ టచింగ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. I think go and watch the film and then go spread to everyone, your friends and all. You will not disappoint. This film will really, give you a good entertainment and good ending. Actually, ending is really very surprising end at the ending. So he crafted and drafted well. That was actually we had a good time during the entire shooting. Discussions gani happy every moment we enjoyed it, and thanks for the production house, and she did amazing. And initially we had really, when we did that shoot and we did some shots, she was really nervous, and slowly day by day Hasini, she actually picked up well. At the end of time she was surprising for the film. And anyways our hero is already proven, nothing, it's another milestone for him. And తన కెరియర్లో చేసిన అన్ని సినిమాల్లో ఇది ఒక కాన్సెప్ట్ పరంగా లిటిల్ హయ్యర్ కాన్సెప్ట్, బట్ ద వే హీ డెలివర్డ్ ఇట్, ఐ థింక్ మీరు యూ మస్ట్ వాచ్ ఇట్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోనో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఫార్మర్స్ గురించి, తర్వాత వాళ్ళ గురించి మాట్లాడిన సన్నివేశాలు చాలా బాగా చేశారు. ఈవెన్ యాక్షన్ హీ డిడ్ ఇట్ వెరీ గుడ్, లైక్ ఎనీ అదర్ బిగ్ హీరో హీ డిడ్ ఇట్. సో మ్యూజిక్ ఈజ్ అనదర్ హైలైట్ ఫర్ అవర్ ఫిలిం, దట్ good music, and choreographer Subhash also did really nice. It's a good buddy. We've done beginning days of his career, we did one film, and అన్నీ బాగున్నాయి. సినిమా చూడండి, చూసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ సజెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బెటర్ గో అండ్ వాచ్ ద ఫిలిం, అండ్ దిస్ ఫిలిం టు బీ వాచ్డ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్ సార్. నిన్న పెద్ద సినిమా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయింది ధనుష్ గారి. ఇంకో సినిమా ఆపరేషన్ రావణ రిలీజ్ అయింది, దాంతోపాటు పురుషోత్తముడు రిలీజ్ అయింది. మంచి సక్సెస్ వచ్చింది. చాలామంది ఎక్కడ రివ్యూలో ఉన్నా కూడా పురుషోత్తముడు బాగుందని చెప్పారు. దాంతోపాటు కూడా చిన్నది 4-5 సినిమాలు మిక్స్ చేసి తీశారు అని. అన్నీ మాట్లాడుకుందాం, మంచి మాట్లాడదాం, చెడు మాట్లాడదాం. దాంట్లో పిల్ల జమీందారు అన్నారు, మహర్షి అన్నారు, తర్వాత శ్రీమంతుడు అన్నారు. ఏమంటారు మీరు? మరి వాళ్ళందరూ అవన్నీ అంటే మీరేమంటారు? బిచ్చగాడు కూడా కరెక్ట్. ఒకటండి, మనం ఏ మూవీలో అయినా చెప్పండి, రామాయణం మహాభారతం లేని మూవీ ఒకటి నాకు చెప్పండి. రామాయణం మహాభారతం అంశాలు లేని ఒక్క మూవీ చూపించండి నాకు. ఎందుకంటే ఇప్పుడు అందరూ రామాయణ మహాభారతాలను చూసుకుని అందరూ కాపీ చేస్తున్నారు అనుకుంటాం, కానీ ఏంటి మూలంలో ఉన్నదేంటి? అందరికీ తల్లి ఏంటి? రామాయణం మహాభారతం. ఏ వచ్చినా దానిలోంచే కాన్సెప్ట్స్ వస్తాయి, మనం చూపించే విధానంలో కొంచెం తేడా ఉంటుందండి. దాన్ని మనం ఒక దానితో కంపేర్ చేసుకుంటే, దానికంటే ముందు ఎప్పుడైతే మీరు ఏ పేర్లు చెప్పారు, నేను పేర్లు తీసుకోవటం లేదు, ఆ మూవీని చూసినప్పుడు కూడా మనకు తెలుసు ఆ మూవీలు కూడా ఎవరో చూసి తీసారని జనాలు చెప్పారు అప్పుడు కూడా. సార్ ప్రొడ్యూసర్ గారు మీకు క్లారిటీ ఉంటే చాలు సార్. నాకు అరే మీరు మాకు క్లారిటీ, మీ సర్టిఫికేట్ మీది కావాలండి. మేము చేసాం, ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు, మాకు మీ సర్టిఫికేట్ అవసరం ఉంది. తెలుగు ప్రజలు ఇంత నిన్నటి రోజులో ఉన్న కలెక్షన్స్ ఎంత మాకు ఆనందం ఇచ్చినాయి, మాకు ఎంత ప్రోత్సాహం నింపుతున్నాయంటే, పబ్లిక్ అంటే మొత్తానికి ఎంతోమంది ఫోన్లు చేసి వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇటువంటి మూవీ మీరు చేశారు, మొదటి మూవీ అయినా మీరు ఎంత గొప్పగా చేశారంటే వాళ్ళు చాలా, అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే మేము చేసిన దానికి మాకు ప్రతిఫలం సరిగ్గా దొరికినట్టు మాకు ఫీల్ అయిందండి. అందుకనే నిన్న ఎన్ని థియేటర్స్ ఉన్నాయో ఈరోజు 80 థియేటర్స్, అందులో ఇంకా పెంచామండి ఈరోజు. ఓవరాల్ ఆంధ్ర తెలంగాణను సీడెడ్లో మొత్తం కలిపి ఇంకా 80 థియేటర్స్ ఇంకా మనం ఎక్స్ట్రా చేసేవాడిని ఇప్పుడు. సార్ ఈ మధ్యన ఏ సినిమా కొంచెం మోస్తరు బడ్జెట్ ఉన్న సినిమాలు కింద తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఇవన్నీ వేస్తున్నారు. ఇదే నిజంగా అక్కడ రిలీజ్ చేస్తారా లేకపోతే ఊరికనే? అన్ని డబ్బింగ్ కూడా అయిపోయినాయండి, అన్ని సెన్సర్లో ఉన్నాయండి. త్వరలో అక్కడ అన్ని చోట్ల రిలీజ్ అయిపోతాయండి. కొంచెం టైమింగ్ వల్ల ముందు తెలుగులో మనం ఇక్కడ రిలీజ్ చేసామండి కొన్ని కారణాల వల్ల. అంటే మాకు అది మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు వారం 10 రోజుల్లో మిగిలిన చోట్ల కూడా అన్ని చోట్ల రిలీజ్ అయిపోతాయండి. తెలుగు అంటే తమిళ్, మలయాళం, కన్నడ అండ్ తెలుగు, హిందీ అన్ని రిలీజ్ అవుతాయండి. సార్ గతంలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలామంది మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వెజిటేరియన్ పెట్టారు, కడుపు నిండా పెట్టారు, డబ్బులు కొంత అడిగితే అంతకంటే ఎక్కువ ఇచ్చారు. ఏ యూనిట్ పురుషోత్తముడు ప్రొడ్యూసర్ గారు అంటే బాగా ఇచ్చారు, బాగా చూసుకున్నారని చెప్పారు. ఇంత బాగా చూసుకున్న ఆయనకి స్టేజ్ మీద ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఒక్క గెస్ట్ నటులు ఎవరు ఒక్కరు కూడా కనిపించండి. రాజ్ తరుణ్ సమస్య వేరు, అతను పక్కన పెట్టండి. మిగతా వాళ్ళు లేరు సార్, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారు. మీరు బాగా చెప్పారు. ఇది మేము అందరితో కాంటాక్ట్ చేసాం. నిన్నైతే చాలామంది వచ్చారు. నిన్నైతే ఫస్ట్ షో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అందరూ వచ్చారు. అందరూ ఏంటంటే ఇది సినీ ఫీల్డ్ అండి, ప్రతి వాళ్ళకి ఎక్కడో షూటింగ్లు నడుస్తున్నాయి,
ఎక్కడో వాళ్ళు బిజీలో ఉంటారు. మన సింగర్స్ ఉన్నారు, వాళ్ళ సింగర్స్ వాళ్ళ పాపం ఇంకో చోట్ల ఉంటారు, కొంతమంది డబ్బింగ్లో ఉన్నారు. మనం అందరినీ అలా ఫోర్స్ చేయలేమండి. ఎంతమంది రాగలిగారు? ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు విందా గారు ఇప్పుడు టైం మీద రాగలిగారు. ఇప్పుడు నిన్న మాకు గోపి సుందర్ గారు వచ్చేవాళ్ళు, ఆయన అర్జెంట్ ఒకటి మీటింగ్ ఉంటే ఆయన చెన్నై వెళ్ళిపోయారండి. ఇలా చాలామందికి ఉంటాయండి. ప్రకాష్ రాజ్ గారు ఆయన షూట్లో ఉన్నారండి. రమ్యకృష్ణ మేడం గారితో ఆవిడ కూడా షూట్లో ఉన్నారు. అంటే బ్రహ్మానందం గారు మొన్న 2 రోజుల ముందు వచ్చారు ప్రోగ్రాంలో. అలాగేం లేదండి, మొత్తం అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వస్తున్నారండి. అందరూ చాలా సహసహకారాలు చేశారు. అంటే మేము కొత్తలోనేది కాదు, ఇది మళ్ళీ మేము ఇంత ఖర్చు చేసి అంటే ఎవరు రాలేకపోతున్నారంటే వాళ్ళు పాపం డబ్బులేం తీసుకోరండి. వాళ్ళు ఏదో తేవడానికి మేమేదో మా ప్రొడక్షన్ హౌస్ నుంచి మేమేదో తక్కువ చేసినట్టు అటువంటిది కూడా లేదు కదండి. సార్ డైరెక్టర్ గారు, సార్ చేతికి ఏదో ఉంది కదా, ఏమైంది సార్? ఏది నిన్న ఒక 4-5 రోజుల నుంచి కొంచెం రిలీజ్ హడావుడి, ప్రమోషన్స్, హీరో గారు లేకపోవడం వల్ల ఆ భారం కూడా మా అందరి మీద కొంచెం పట్టం. సో కొంచెం దానివల్ల మాకు స్ట్రెస్డ్ వాడెవర్ కొంచెం రాత్రి ఒక 103 ఫీవర్ ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 3 సెలైన్స్ ఎక్కించుకొని డిశ్చార్జ్. అది సక్సెస్ హీట్ అండి, మీరు ఏదో అనుకోదండి. సక్సెస్ హీట్, సక్సెస్ ఫీవర్ అనుకోవచ్చు. అంటే దీనికి తోడు నిన్న విపరీతమైన ఫోన్ కాల్స్ తీసుకోవడం జరిగిందండి. త్రూఅవుట్ యూఎస్ నుంచి, ఒక రకంగా అమలాపురం టు అమెరికా అని అందరూ కాల్స్ చేసినారు. చాలా చాలా ఆనందం వేసిందండి నిజంగా. అంటే నాది 3వ సినిమా. 2 సినిమాలకి నేను చూడని ఒక సక్సెస్, 2 సినిమాలు చూడని రేటింగు, యునానిమస్లీ పాజిటివ్ టాక్ అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అది చిన్న ఇది సార్, ఇంకొక 2 పెట్టుకోవాలి, సాయంత్రం రమ్మన్నారు. సో అది చేస్తే తీసేస్తాను సార్. ఇది జస్ట్ దయచేసి ఇదేమి పొలిటికల్ స్టంటో లేదు, పర్సనల్ సింపతి ఏం కాదు ఇది. వాళ్ళు మళ్ళీ పెట్టాల్సి వచ్చినప్పుడు మళ్ళీ గుచ్చాలండి అని చెప్పంటే వచ్చాం. యాక్చువల్లీ దీని మీద ఒక ఖర్చు వేద్దాం అనుకున్నాను. మా ప్రొడ్యూసర్ గారు అది ఇంకా ఎక్కువ డేంజర్ అండి, అది ఇంకా ఎక్కువ అనుమానాలకు తావిస్తుంది, అలా ఏవద్దంటే వదిలేశాను సార్. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్ సార్. ఆయనకి అటువంటిది ఏదైనా చూపించాలంటే అప్పుడు కుంటుకున్నారు 6 నెలల్లో షూటింగ్ ఉన్నప్పుడు అదే వేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు సార్ ఇటువంటి సినిమాలకి ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముందు ప్రకాష్ రాజ్ గారు, ఎందుకంటే 3 రోజుల క్యారెక్టర్ నాకు తెలిసి అటువంటి క్యారెక్టర్లు ఆయన చేయరు. 1-2 రోజులు చేయటం చాలా కష్టం, వాళ్ళని ఒప్పించడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. ఎలా ఒప్పించారు? అంటే ఫస్ట్ మాకు కూడా ఇదే చెప్పారండి ఆయన. ఫస్ట్ మేము మధ్యలో వాళ్ళ పిఎల్ పర్సనల్స్గా మేము వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగింది ఎన్ని రోజులని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసేస్తారు. ఈ కథలో మనం ఊరికే ప్యాడింగ్ కోసం వాడుతున్నారా, లేకపోతే అట్రాక్షన్ కోసం వాడుతున్నారా, లేకపోతే ఈ బిజినెస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. మా సినిమాలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి బిజినెస్ మోడల్లో కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. మాకు కూడా అలాంటి సందర్భం వచ్చినప్పుడు మేమేం అడిగామంటే, జస్ట్ మీరు కథ వినండి, మీరు చెప్పిన కథ వినండి, మీ పాత్ర చూడండి, దానికి నచ్చితేనే చేయండి సార్ అని చెప్పి ఆ కథ వినడానికి కూడా కొంచెం మనం చాలా వరకు వాళ్ళని మాటికి కాంటాక్ట్ చేయడం జరిగింది. సో బ్రహ్మానందం గారి ద్వారా ఒకసారి సార్ ఆయన చేత కథ వినించని చెప్పంటే ఆయన చెప్పడం కూడా మాకు ప్లస్ అయింది. తర్వాత ఆయన కథ విన్నారు, కథ నచ్చింది. తర్వాత ఆయన పాత్ర ఆర్క్ అడిగారు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఈ కథలో. నిన్న సినిమా చూస్తే సార్, హీరోకి ఓపెనింగ్ సీన్లో హీరోకి ఎన్ని క్లాప్స్ విజిల్స్ పడినాయో దానికి డబుల్ మన ప్రకాష్ రాజ్ గారు వచ్చినప్పుడు విజిల్స్ క్లాప్స్ పడినాయండి. సో అప్పుడు నాకు అనిపించింది, నిన్న 50 రివ్యూస్ చదివితే అందరి దగ్గర నుంచి ఒకటే ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారిని పర్ఫెక్ట్గా మీరు తీసుకొని వచ్చి చేశారు. ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, ఎక్కడ 1% కూడా మిస్ మ్యాచ్ అయినట్టుగా మాకు అనిపించలేదండి. సో అది మేము దీంట్లో సక్సెస్ అయ్యామనుకుంటున్నాం. ఆయన పాత్ర, ఆయన కథ, ఆయన పాత్ర తాలూకు ఇంపాక్ట్ చూసి ఈ సినిమాను ఓకే చేశారండి. ఆయన చెప్పే డైలాగు, లాస్ట్లో వచ్చే మోనోలాగులు సినిమాకే హైలైట్ అండి. సినిమా మొత్తం పేపర్ అయితే ఆయన లాస్ట్లో ఒక సిగ్నేచర్ లాగా చేశారండి ఈ సినిమాకి. సార్ బ్రహ్మానందం గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన గురించి అడుగుదాం. బ్రహ్మానందం గారు 15 సంవత్సరాలు అయినట్టుంది ఆయన అవుట్డోర్ వెళ్ళి షూట్ చేసి. బాగా చెప్పారు, చాలా పర్ఫెక్ట్ చెప్పారండి. ఎలా ఒప్పించారు ఆయన ఎక్కడ కడియపలంక ఎలా తీసుకెళ్ళగలిగారు? అసలు కడియపలంక అనేది ఏంటంటే పక్కా సినిమా ప్రేమికులు రోడ్డు మీద కూడా నడిచే ప్లేస్ అండి అది. పొలాల్లో పని చేసుకునే వాళ్ళు దాదాపు మనకున్న అవగాహన సినిమాల మీద ఉంటుందండి. వాళ్ళు ఒక చిన్న క్యారెక్టర్ వాడు ఏ సినిమాలో చూసి చెప్పేస్తూ ఉంటే మేము చాలా ఆశ్చర్యపోయాం. దాదాపు 30 రోజులు షూట్ చేసాం అక్కడ. అంటే అక్కడ సాధారణమైన ఒక తోటలో పని చేసుకునే వాళ్ళకు కూడా సినిమాల మీద అంత మంచి అవగాహన ఉంటుంది అక్కడ. సో చాలా గొప్ప విషయం. సో ఈ సినిమాలోకి బ్రహ్మానందం గారి గురించి ఎలా వచ్చిందంటే, బ్రహ్మానందం గారు నాకు మొదటి నుంచి చాలా అనుబంధం అండి ఆయనతో. ఆయన విపరీతమైన ఆయన అభిమానుని, ఆయన భక్తుని. అలా అని చెప్పి ఈ సినిమాలోకి తీసుకొచ్చేసి పెట్టేస్తే ఆయన వచ్చే రకం కూడా కాదు. ఆయన చాలా చాలా స్ట్రిక్ట్ మనిషి, చాలా ఓపెన్ మనిషి, చాలా బోళా మనిషి. రాంబేమన్నా పిలిచాడు కాదు ఏదో క్యారెక్టర్ చేద్దామని లేదు. ఆయన కూడా అంతేనండి. నిజంగా ఈ పాత్ర పేలితేనే ఆయనకున్న గౌరవం నిలబడుతుంది.
ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఆయన చెప్పే పాటలు నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. థియేటర్ మొత్తం అసలు ఊగిపోతుంటే డైలాగులు వినపడనంత రెస్పాన్స్ వచ్చిందండి ఆయన. సో దాని తాలూకు కథ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఇంకా చాలా వరకు మేము సమయాభావం వల్ల కట్ చేయాల్సి వచ్చింది. ఆయన ఇంకా 2 సీన్లు కట్ అయినాయి. అసలు అవి కూడా ఉంటే కనుక సినిమా మొత్తం ఆయన ఫస్ట్ హాఫ్ సెకండ్ 2 మేనేజ్ చేసేసాడు అనిపించింది. సో ఇప్పుడు ఎడిటింగ్ గురించి కూడా చాలా మంచి మెన్షనింగ్ వస్తుందండి. స్పెషల్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. మార్తాండ గారిది చాలా మంచి పేస్, ఎక్కడ బోర్ కొట్టకుండా, అంటే గంటలుగా 10 నిమిషాలు 20 నిమిషాలు బోర్ కొట్టకుండా లేకపోతే ఒక పేస్ నడిపారని. సో మేము ఆయన నమ్మేమండి, ఎందుకంటే సచ్ ఎ సీనియర్, సచ్ ఎ సైడ్ ఫార్వర్డ్ పర్సన్. యాక్చువల్లీ హీ సపోర్టెడ్, హీ అండర్స్టూడ్ ఇట్ వెరీ మచ్ అండి. అంటే దర్శకుడిగా నా వైపు నుంచి కథను ఒకలాగా చూస్తాను, ఎడిటింగ్ ఈజ్ అనదర్ డైరెక్షన్ అండి. ఆయన నిజంగా నా మనసులోది అర్థం చేసుకున్నారు ఆయన. సో కొన్ని సీన్లు ఇక్కడ ఇక్కడ ఉండకూడదు, ఇది ఇట్లా చేయాలి, ఇది మీరు ఇంటర్వెల్ ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ సినిమా ఇంత పర్ఫెక్ట్గా మంచి నరేషన్లో అన్ని గంటలు కరెక్ట్గా 2-2.5 గంటలు కూర్చోబెట్టడానికి ఎడిటింగ్ ఎంత భాగమో, దానివల్ల 2-3 సీన్స్ కట్ అయినాయి. బ్రహ్మానందం గారు మాకు మొదటి నుంచి చివరి దాకా ఇప్పుడు వచ్చే 15 నిమిషాల ముందులో కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. మా సినిమాకి ఆయన చాలా బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపించారు. సార్ ఒక సీన్లో క్రూను మొత్తం చాలా ఇబ్బంది పెట్టండి. రాజ్ తరుణ్ గారు రైతులు మాట్లాడుకునే సీన్ ఒకటి ఉంది, రాత్రి అర్ధరాత్రి పూట 2 వరకు తీసి బాగా ఇబ్బంది పెట్టారట. తెలియదు ఎవరు చెప్పారు మీకు. అయితే వాళ్ళ ఇబ్బందికి కారణం ఏంటంటే అండి, ఒక 100 మంది రైతుల్ని అర్ధరాత్రి పూట 2 గంటలు షూట్ సాగుతూ 2 అవుతా ఉంది. అది ఎక్కడో కడియంలో ఎక్కడో మారుమూల పల్లెటూరు, ఒక చెరువు పక్కన చిన్న షెడ్లో చేయాల్సిన షూటింగు. విపరీతం దోమలు కుడతా ఉన్నాయి. సో రైతులందరూ ఉన్నారు. నేను అక్కడ కొని వాళ్ళకి ఈ కథ ఏంటి, దీని తాలూకు ఈ సీన్ ప్రభావం ఏంటి, నేను మళ్ళీ ఒక స్పీచ్ రెడీ చేసి స్పీచ్ చెప్తా ఉన్నాను. మొత్తం అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉన్నారు. ఏంటి సినిమా షూటింగ్ చేసేసి సీన్ చేసి వెళ్ళిపోకుండా ఈ స్పీచ్ అంతా ఇస్తూ ఉన్నాడు అనుకున్నారు. కాకపోతే ఈ సినిమాలో ప్రతి పాత్ర మా కథను అర్థం చేసుకొని మా సీన్ అర్థం చేసుకుంటే చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాలో నేను బాగా గొప్పగా అనిపించింది ఏంటంటే, ఎక్కడ ఇమోషన్స్ బ్యూటిఫుల్గా పండింది, ఎమోషన్ని బాగా లాక్కొచ్చాడు, చూసిన కథలా అనిపించినా ట్రీట్మెంట్ బాగా చేశాడు అనిపించారు. మీరు ఆ సీన్ చూస్తే సినిమాలో రైతులందరూ కూర్చో వాళ్ళందరి కళ్ళల్లో ఒక భయం, ఒక ఉద్వేగం, ఒక ఆశ కనబడతా ఉంటాయి. ఇంత మంచిగా అవడానికి కారణం ఏంటంటే వాళ్ళందరికీ కథ అర్థమైంది. 100 మందికి 100 మంది చివరి కూర్చున్నట్టు కూడా కథ అర్థమైనప్పుడే ఆ బాడీ లాంగ్వేజ్ని మనం తీసుకోగలుగుతాం. అది పర్ఫెక్ట్గా పోర్ట్రే అవ్వడం వల్ల ఈ సినిమా ఈ రోజున ఎక్కడ ఒక సీన్ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా చూడడానికి కారణం ఏంటంటే అదండి. దానికోసం నేను చాలామందిని ఇబ్బంది పెట్టానండి, కానీ ఈ రోజున సక్సెస్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంతమంది ఇబ్బంది పడటం వల్లే అండి. రామ్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ డైరెక్టర్ హీరోతో ఎక్కువ ఇది పంచుకుంటారు, కానీ మీరు డైరెక్టర్తో పంచుకోవాల్సి వచ్చింది. ఏంటంటే మీ సక్సెస్ అంటే ఒకటండి, నాకు అర్థమైంది హీరో గారితో పంచుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే స్టార్టింగ్లో ఈ డిస్టర్బెన్సెస్ ఏం లేవండి, మాకు తోడుగా ఉంది హీరోనే. ఆయన కథను అర్థం చేసుకున్నారు, మాతో పాటు ముందుకు నడిచారు, చివరి దాకా ఉన్నారు. సో మేము ఎప్పుడైతే ఆ స్టేషన్కి క్లైమాక్స్ స్టేషన్కి డెస్టినేషన్ చేరబోయే టైంకి ఆయన మధ్యలో దిగి వెళ్ళిపోయారు. సో కాకపోతే మాతో పాటు ఒక 2 గంటల జర్నీ చేశారు ఆయన. ఆ 3 గంటల ట్రైన్ జర్నీలో 2 గంటల 45 నిమిషాలు నాతో ఉన్నారు, చివరి 15 నిమిషాలు లేరు. అది కొంచెం మా వరకు వెలితి అయితే బాగా కనబడతా ఉందండి ఈరోజు. ఎందుకంటే ప్రమోషన్స్లో కానివ్వండి, రిలీజ్లో కానివ్వండి కొంచెం వెలితి కనబడతా ఉంది, కానీ మాకు వేరే దారి దొరకలేదు. సో ఆయన మా సినిమాకి ఎక్కడున్న ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆయన అర్థం చేసుకుంటారు. ఆయన కూడా మేము కూడా అర్థం చేసుకున్నామని అనుకుంటున్నాం. కానీ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఆయనతో ఫోన్లో మాట్లాడానండి. ఫోన్లో మాట్లాడాను. నిన్న సాయంత్రం ఆయన చూసిన తర్వాత ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ తాలూకు చాలామంది ఆ రెసిప్రోకేట్ చేయడం జరిగింది ఆయనకి. సో ఆయన అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చినందుకు ఆయన నాకు థ్యాంక్స్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీరు రాసిన ఈ స్టోరీ చాలా వెయిటేజ్ ఉన్న స్టోరీ. ఈ వెయిటేజ్ని రాజ్ తరుణ్ గారికి ఉన్న ఇమేజ్ క్యారీ చేయలేకపోయింది అని ఒకటి వినిపిస్తుంది కామెంట్. ఆ కామెంట్ మీద మీరు ఏమంటారండి? అంటే ఒక క్రిటికల్గా చూస్తే ఒక క్రిటిక్ లాగా, ఒక ప్రిన్సిపల్ లాగా, ఒక బెత్తం పట్టుకొని చూస్తే అది నిజం అవ్వచ్చేమోనండి. ఇది దాదాపు నేను దాన్ని కొట్టి పారేయలేను. కానీ ఒక సాధారణ ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా చూస్తే అది ఏమాత్రం అది కన్సిడర్ చేయకపోవచ్చు అండి. బీసీ సెంటర్స్ కానివ్వండి, ఏ సెంటర్స్ చాలా వరకు ఒక సినిమాని ఎలా చూస్తాం, ఈ పాత్ర ఎలా బిహేవ్ చేసింది అనేది చూస్తారు, కానీ
రాజ్ తరుణ్కి ఈ కథ స్క్రీన్ ప్లేలో ఈ యాక్ట్ 3లో ఏమొచ్చింది, స్క్రీన్ ప్లేలో కనుక ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఉండే ఇదంతా ఒక సాధారణ ప్రేక్షకుడు ఆలోచించడండి. అతనికి వచ్చినప్పుడు ఆ పాత్ర తాలూకు ప్రభావం అతని మీద పడుతుంది. ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది, కరెక్ట్గానే బిహేవ్ చేస్తుందా, కొడితే గాల్లో ఎగిరిపోయి అలా ఉందా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచిస్తాడు. కానీ ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది. కానీ ఇంత క్రిటికల్గా ఆలోచించి స్క్రీన్ ప్లే ఈ కథకి ఈ హీరో పడి ఉంటే అక్కడికి ఈ బ్యాక్గ్రౌండ్ నుండి స్క్రీన్ ఇదంతా నిన్న ఈ రెస్పాన్స్ చూస్తూ ఉంటే థియేటర్లో విపరీతంగా కేకలు పెట్టేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యునానిమస్గా రిపోర్ట్స్లో రాజ్ తరుణ్ హ్యాస్ పుల్డ్ ఇట్ సో గుడ్ అని వచ్చారు. ఇందులో పల్లెటూరు అమ్మగాయిగా కనిపించారు, చాలా అందంగా కనిపించారు. ఆ లుక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు ఏంటండి? లుక్ కోసం 1 year నుండి నాకు లంగా వండి వేయించారు. అది ఒక ప్రాక్టీస్ చేశాను. అండ్ జడ అది కొంచెం కష్టమైంది. ముందు ముంబైలో మేము వేసుకోం కదా ఇంత పెద్ద పెద్ద జడలు. అది కేర్ తీసుకున్నాను. అండ్ లంగా వండి వేసుకొని ప్రాక్టీస్ చేయడం, శారీ కట్టుకోవడం, సో అది అన్నీ చేసి. సినిమా రిలీజ్ తర్వాత మీకు ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి మెయిన్? అందరు ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తున్నారు, కమెంట్స్లు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, చాలా అందంగా కనబడుతున్నారు, చాలా అందంగా చూపెట్టారు మీకు, అండ్ మొత్తం పల్లెటూరు అమ్మాయిలా కనబడుతున్నావు అని చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే అండి, విషయాలు. పీజీ విందా గారు, ఇది భారీ కాస్టింగ్ ఉన్న సినిమా, ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. దీనికి మీరు ఎలాంటి కసరత్తు చేశారు ముందు? అంటే బెస్ట్ థింగ్ ఏదంటే హ్యావ్ ఎ గుడ్ డైరెక్టర్. తనకి ఏం కావాలో అది ఆల్రెడీ ఇంక్లూడింగ్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఐ జాయిన్ లిటిల్ లేట్ యాక్చువల్లీ, అంటే ఫస్ట్లోనే బిగినింగ్లోనే జాయిన్ అయ్యాను. కానీ ప్రెప్ టైంలో వాళ్ళందరూ అనుకున్నారు. బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ థింగ్ ఈజ్ తన స్టోరీ బ్యాక్ డ్రాప్ అనేది ఇట్స్ ఒక పాజిటివ్. బట్ అంటే మనం అనుకున్నది ఏంటంటే ఐ వాస్ టెల్లింగ్ లైక్ మనము కొడైకెనాల్లో ఇంకెక్కడో వెళ్ళిపోయాము, ఇంకా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్లో ఫుల్ ఫ్లవర్స్ ఉండే దగ్గర చేయొచ్చు అన్నట్టుగా ఐ వాస్ సజెస్టింగ్. బడ్జెట్ పరంగా ప్రొడ్యూసర్ గారు కూడా ఏం తగ్గకుండా వచ్చేద్దాము అన్నట్టు అయినారు. కానీ ఈ వాజ్ వెరీ హానెస్ట్ ఇన్ హిజ్ హార్ట్ యాక్చువల్లీ. సో కడియంలో ఆ విలేజ్ ఆ నేటివిటీలోనే నేను చేయాలనుకుంటున్నా, నాకు ఆ కనెక్ట్ ఉంది అని అన్నారు. సో దట్ రియలీ ఐ లైక్ ఇట్. ఎందుకంటే మన వాతావరణంలో మన ప్రాంతంలో మనకున్న వీటిని మనం క్యాప్చర్ చేయాలి అని అనుకున్నాము. మై ఫోకస్ ఈజ్ తను అనుకున్న దాన్ని ఎలా బ్యూటిఫుల్గా బెస్ట్గా క్యాప్చర్ చేయాలన్నది మై ఆబ్జెక్టివ్ ఉంది. సో దట్ వై వీ డిడ్ ఇట్.